నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. చెర్ల మండల సిఐబి రాజగోపాల్కు బాధ్యతలు అప్పగించిన సిఐ అశోక్ ప్రెస్ మీట్స్ ద్వారా పాత్రికేయులు జర్నలిస్టులతో ముఖాముఖి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన బి రాజగోపాల్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం 3 ఏళ్లు విధులు నిర్వహించి బదిలీపై చెర్ల మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే గత 3 ఏళ్లుగా చెర్ల మండలంలో సిఐగా విధులు నిర్వహించి బదిలీపై కొత్తగూడెం వెళ్తున్న సందర్భంలో సిఐ అశోక్ రాజగోపాల్కి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సిఐ అశోక్ మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా చెర్లలో అన్ని విధాలుగా చెర్ల మండల ప్రజలు మరియు మీడియా పాత్రికేయ మిత్రులు ఎంతగానో సహకరించారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 3 ఏళ్లుగా బి అశోక్ సిఐగా ఈ ప్రాంతంలో చేసిన సేవ మరియు అభివృద్ధి కార్యక్రమాలను పాత్రికేయ జర్నలిస్టు సోదరులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటప్పయ్య, ఎస్ఐ సూరి, ఎస్ఐ చంద్రశేఖర్ మరియు జర్నలిస్టులు మరియు సీనియర్ పాత్రికేయ సోదరులు పాల్గొన్నారు. చేరుకోవడానికి డబల్ కోఆపరేషన్ అదర్ కోఆపరేషన్ బాధ్యతలు గుర్తు చేసేది మీరు బాగా పనిచేశారు, భవిష్యత్తులో కూడా బాగా పనిచేయాలి. ఎందుకంటే ఇంత కోఆపరేషన్ ఇచ్చారు, వచ్చినటువంటి సీఏ గారికి ఉన్నటువంటి మంచి కోఆపరేషన్ ఇవ్వాలి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వాళ్ళతో సమాజ శ్రేయస్సు దృష్ట్యా మీడియాగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిపుచ్చుకునేటువంటి వాళ్ళతో మూడు సంవత్సరాల కాలంలో నేను అబ్జర్వ్ చేసిన వేరే స్టేషన్లో చేసిన మీడియాకి ఇక్కడ మీడియాకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇంతకుముందు అన్నది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగారు. నేనైతే ఈ 3 సంవత్సరాల కాలంలో ఎటువంటి చిన్న వాటిని కూడా అంటే అది మీరు అనిపిస్తుంది ఇట్లా రాసిండు అట్లా రాసిందని, కానీ నేను మాత్రం ఎప్పుడు అట్లా రాయాలి అట్లా రాయొద్దు అని నేను ఎప్పుడు అనుకోలేదు. అట్లా ఆయన జర్నలిస్ట్ అలాగే రాస్తాడు, అలాగే రాయాలని అనుకున్నాను తప్ప నేను ఎప్పుడు ఆయన అట్లకి రాసి ఆయన వృత్తి ఆయన ఏమన్నా పాయింట్ అవుట్ చేస్తే నేను తెలుసుకోవాలనుకుంటా. కానీ ఇట్లా వ్యవస్థ మంచిగా లేదు అని రాస్తే ఖచ్చితంగా మేము తెలుసుకొని వ్యవస్థకు అనుకూలంగా పనిచేస్తాం. మీరు పనిచేసినా ప్రజల కోసమే పనిచేస్తాం. వ్యవస్థలు సక్రమంగా ఉండాలనే పనిచేస్తాం. కాబట్టి మాలో ఏమైనా లోపాలు తలెత్తినప్పుడు ఎన్ని చూపినప్పుడు కరెక్ట్గా సరి చేసుకునే బాధ్యత మాకు ఉంటుంది. దాని గురించి ఆలోచించిన ఆయన ఇల్లు రాసాడు నాకు వ్యతిరేకంగా నేను ఎప్పుడు అనుకోలేదు. అట్లా మీకు ఎప్పుడైనా అనిపించి ఉంటే దయచేసి క్షమించండి. నిజానికి సగం నేను చేసిన వర్క్ కంటే కూడా మేము చేసిన వర్క్ కంటే కూడా మీడియా వాళ్ళు ఇచ్చిన హైప్ వల్లనే మంచి పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ మన గిరి గారు, రమణమూర్తి గారు, మణి ఆంధ్రజ్యోతి గారు, సాక్షి వెంకటేశ్వర గారు, సంతోష్ వర్మ గారు, మురళి గారు, రమణారావు గారు, దిశ అందరూ గారు మీ అందరి సహాయ సహకారాల వల్లనే ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి బదిలీపై వెళ్తున్నాను. సో మళ్ళా ఏదైనా